హాయ్ ఎవ్రీవన్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి అప్లై చేశారో కొందరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు. దీనికోసం రైల్వే బోర్డు మరొక అవకాశం కల్పించింది. ఈ అప్డేట్ అయితే మే 28న విడుదలయ్యింది. ఏఎల్పికి ఎలాగైతే ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారో అదేవిధంగా టెక్నీషియన్కి కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయడానికి మరొక అవకాశం ఇచ్చారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి అప్లై చేసిన వారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి అప్లై చేసిన వారు మీరు మీ అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా అప్లోడ్ చేయని వారికి మెయిల్ మెసేజెస్ వస్తాయి. ఫొటోస్ అండ్ సిగ్నేచర్ ప్రాపర్గా అప్లోడ్ చేయని వారికి మాత్రమే ఈ మెయిల్ ఆర్ మెసేజెస్ వస్తాయి. ఈ విధంగా మెయిల్ మెసేజ్ వచ్చిన వారు ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయడానికి రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో జూన్ 3న లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ యూజ్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ ప్రాపర్గా యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం రీఅప్లోడ్ చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ ప్రాపర్గా అప్లోడ్ చేయడానికి జూన్ 3 నుండి జూన్ 7 వరకు లింక్ యాక్టివేషన్లో ఉంటుంది. మెసేజ్ మెయిల్ వచ్చి ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ స్టాండర్డ్లో ఉండాలి అనేది రైల్వే బోర్డు టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ చేసింది. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రీఅప్లోడ్ చేయాలి. టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అనేది 30 to 70 KBలో ఉండాలి. ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫోటో బ్లర్గా ఉండకూడదు. రీసెంట్ ఫోటో అయి ఉండాలి. ఈ స్టాండర్డ్స్లో ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయాలి. ఈ వీడియోలో చెప్పిన టాపిక్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఎల్పికి కూడా సేమ్ ఇదే విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయడానికి రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో మే 27న లింక్ యాక్టివేట్ అయ్యింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి జూన్ 3న లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ప్రాపర్గా రీఅప్లోడ్ చేయండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి ఫోటో అండ్ సిగ్నేచర్ 70 to 30 KB స్టాండర్డ్స్లో రీఅప్లోడ్ చేయడానికి జూన్ 3 నుండి జూన్ 7 వరకు లింక్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఆ లింక్ యూజ్ చేసి రీఅప్లోడ్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.